డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ మూమెంట్ ఈ రోజు ఏ విధంగా ఉంది సార్? అంటే పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేదు అంటే ఎలాంటి మూమెంట్ లేదా? ఈ రోజు గోల్డ్ కొనుక్కోవాలి అంటే సరైన సమయమా? మీ ప్రశ్నకి సమాధానం గోల్డ్ ఏం చేసిందంటే నిన్న పడిపోవడం జరిగిపోయింది, పెరగడం కూడా జరిగింది. అయితే మేజర్ మూమెంట్ అనేది మొన్నటి రోజున ఉండింది. అంటే మొన్నటి రోజున చూసుకుంటే వన్ వేగా అంటే పెరుగుతూనే పోయింది గోల్డ్. అది మొన్నటి రోజున. నిన్న మనం చూసుకుంటే ఆ బాగా పెరిగిన గోల్డ్ ఏదైతే ప్రైస్ ఉంటుందో అక్కడ నుంచి కరెక్ట్గా పడడం మొదలుపెట్టింది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. సెకండ్ హాఫ్ ఆఫ్ ద డేలో ఎంతైతే పడిపోయిందో కరెక్ట్గా మళ్ళీ అంత పెరిగి క్లోజ్ అయింది నిన్న గోల్డ్. సో నిన్న చెప్పాలి అంటే మొన్నటికి కంపేర్ చేసుకుంటే నిన్న మేజర్ మూవ్ అంటూ లేదు. కానీ ఇంట్రాడేలో ఏం జరిగింది, చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలామంది గోల్డ్, ఫిజికల్ గోల్డ్ కొనేవాళ్ళు, ఫిజికల్ గోల్డ్ ట్రేడ్ చేసేవాళ్ళు, లేదంటే ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్లో ట్రేడర్స్ ఉంటారు, ఇంట్రాడే ట్రేడర్స్. వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ గోల్డ్ ఈ రోజున కొనాలి అనుకున్న వాళ్ళ కోసం కూడా ఇంపార్టెంట్ అప్డేట్. సో ఫస్ట్ మనము ఆ ఫిజికల్ గోల్డ్ ప్రైస్ తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే శిరీష, ఇవాళ 24 క్యారెట్ గోల్డ్ అంటే జనరల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం. నిన్న చూసుకుంటే 7,375 ఉండింది. ఈ రోజున 7,376 రూపీస్ ఉంది. 1 రూపీ పెరిగిన తర్వాత క్లోజ్ అదనమాట. అది స్పాట్ గోల్డ్లో. అలాగే మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్లో కూడా ఒక మేజర్ మూమెంట్ వచ్చింది. అది కూడా 1 రూపీ గెయిన్స్తో క్లోజ్ అయింది. 6,760 రూపీస్ మీకు నిన్నటి ప్రైస్ ఉంటే ఈ రోజున 6,761 రూపీలో క్లోజ్ అయింది. అంటే గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే ఒక మేజర్ మూమెంట్ అంటూ గోల్డ్లో స్పాట్ ప్రైసెస్లో లేవు, ఫ్యూచర్స్ మార్కెట్లో ఉంది. అయితే ఎవరికైతే గోల్డ్ కొనాలి అనుకున్నారో అఫ్కోర్స్ ఇది ఒక 2 రోజులు ఒక మంచి మూమెంట్ ఉండింది. ఎందుకంటే ఎక్కువగా పెరగకుండా మరి పడే ఛాన్సెస్ అయితే కనపడట్లా. కానీ పెరగకపోతే బాగుండు కదా అని చెప్పేసి చాలామంది దేవుడి దగ్గర మొక్కి మరీ వెళ్తారు. జ్యువెలరీ షాప్కి వెళ్ళే ముందు మేము ఇవాళ వెళ్తున్నాము, వీ వాంట్ దిస్ అని చెప్పేసి. సో స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉన్న ప్రైస్ ఇంపార్టెంట్, ఇక్కడ కొనుక్కోండి అని చెప్పేసి. ఎందుకంటే 74,442 రూపీస్ ఆల్ టైమ్ హై. ఇప్పుడు క్లోజ్ అయిన గోల్డ్ ప్రైస్ చూసుకుంటే ఫ్యూచర్స్ మార్కెట్లో 73,332. అంటే ఆ ఆల్ టైమ్ హైకి ఇప్పుడున్న కరెంట్ ప్రైస్కి జస్ట్ 1,000-1,100 రూపాయలు దాదాపు డిఫరెన్స్లో ఉంది. సో ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నప్పుడు జస్ట్ 1,500 దూరంలో ఉందనుకోండి గోల్డ్, అక్కడ నుంచి బాగా పెరిగే అవకాశాలు ఉంటుంది. ఆ 74,442ని దాటేసి 77, 79 and 80,000 కూడా దాటిపోయే అవకాశాలు ఈజీగా ఉన్నాయి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. దీనికి ఇంకొక ముఖ్యమైన కారణం చెప్తా. నెక్స్ట్ వీక్ నుంచి మన కొత్త ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చిన వాళ్ళది బడ్జెట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి ఎకనామిక్ సర్వే, దానికి చాలా డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి అనమాట నెక్స్ట్ వీక్ నుంచి. సో అవన్నిటి వల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ కాస్త షేకీగా ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ అనేది అందరూ వసూలు చేసుకుంటారు. ఎందుకంటే బడ్జెట్ దగ్గరలో వస్తుంది, ఏదైనా మేజర్ అనౌన్స్మెంట్ రావచ్చు. సో ఎందుకైనా మంచిది, అది బెటర్, మనం తీసేసుకుందాము. అన్నిటికంటే బెస్ట్ సేఫ్ అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని స్టాక్ మార్కెట్లో నుంచి గోల్డ్ ఫ్యూచర్స్లో పెట్టేస్తారు. అంటే దాన్ని అంటారు పోర్ట్ఫోలియో చర్నింగ్ అనమాట. ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి విత్డ్రా చేస్తారు, మరో ఇన్స్ట్రుమెంట్లో పెట్టుబడి పెట్టేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే గోల్డ్లో డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి సప్లై అనేది తగ్గిపోతుంది. డిమాండ్ పెరగగానే ఏమవుతుంది, 74,442 ఎగిరిపోతుంది. దాని పైకి వెళ్ళి మళ్ళీ 75 క్రాస్ చేసి 77, 79 ఇవన్నీ రేంజెస్ టచ్ అవుతుంది. సో కాబట్టి గోల్డ్ విషయానికి వస్తే ఈవినింగ్ 5 తర్వాత మేజర్ మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా వాచ్ చేయండి. ఈరోజు కాకుండా నెక్స్ట్ వీక్లో మండే, ట్యూస్డే కొనుక్కోవాలనుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఆభరణాలు కానివ్వండి, గోల్డ్ కాయిన్ కానివ్వండి, బిస్కెట్ కానివ్వండి చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ది చార్ట్. సో నిన్న అసలు ఏం జరిగింది, ఎలా మార్కెట్లో మూవ్ అయింది గోల్డ్ మనం చూద్దాం. అండ్ మీరు ఇంక్రీస్ అలాగే డిక్రీస్ అయింది అని కూడా అన్నారు కదా సార్, ఎగ్జాక్ట్లీ ఏ టైంలో అయింది? తప్పకుండా చెప్తా. సో ఇది ఇంట్రాడే చార్ట్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఇండియా 60 MCX అంటే 60 minutes.
1 hour చార్ట్ అనమాట. సో ఒక్కొక్క బార్ మీరు ఇక్కడ చూసేదంతా కూడా అది మీకు 60 minutes చార్ట్ ఉంటుంది. నా నేను ఇక్కడ ట్రెండ్ లైన్ టూల్ని వాడతాను. ఆ ట్రెండ్ లైన్ టూల్తో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎగ్జాక్ట్లీ మనం ఆ ట్రెండ్ని ఎలా క్యాచ్ చేయొచ్చు అన్న విషయం. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇది మొన్నటి మూమెంట్ అనమాట. సో ఇక్కడ నుంచి గోల్డ్ చాలా స్ట్రాంగ్గా పెరిగిందండి. ఇది మొన్నటి మూమెంట్. సో నిన్న ఏం జరిగిందంటే మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ అయితే అక్కడ నుంచి గోల్డ్ ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 73,285. ఇంట్రాడేలో అప్పటికప్పుడే ఎక్కువగా ఫాల్ రాలేదు, ఒక చిన్న ఫాల్ మాత్రం వచ్చింది. అది కనీసం 150 రూపాయలు ఫాల్ అయిందండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ లో 72,919 అంటే దాదాపు ఒక 300 నుంచి 400 రూపాయలు. మనమైతే 150-200 అనుకున్నాము, కానీ ఇక్కడ మీకు 300 పాయింట్ కంటే ఎక్కువగా వచ్చింది ఇంట్రాడేలో. అది ఫాల్లో వచ్చింది. ఎందుకంటే నేను ఏదైతే ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేశాను కదా, దాన్ని బ్రీచ్ అయిపోయేసి దాన్ని బయటకు వచ్చింది చూడండి, ఫస్ట్ రెడ్ గీత, అది అవర్లీ బార్ చార్ట్లో. అక్కడ నుంచి ఫాల్ అనేది కంటిన్యూ అయ్యింది. అంటే మార్కెట్స్ హ్యావ్ బికమ్ వీక్. నిన్న ఎప్పటిదాకా వీక్ అయ్యాయి, ఏ టైం వరకు అంటే నిన్న సాయంత్రం 5:30 వరకు. మనం ప్రతిసారి చెప్తుంటాము 5 నుంచి 9 గంటల మధ్యలో కూడా మీకు మూమెంట్స్ ఉంటాయి చూసుకోండి అని. పొద్దున్న నుంచి సాయంత్రం 5:30 వరకు పడినట్లే పడి ఒక 300-400 రూపాయలు. అక్కడి నుంచి మళ్ళీ ఏం జరిగిందంటే, ఇఫ్ ఐ షో యూ యూజింగ్ అనదర్ ట్రెండ్ లైన్ టూల్, ఇక్కడ చూసుకుంటే శిరీష ఎగ్జాక్ట్లీ సాయంత్రం 7:30కి గోల్డ్ అనేది పెరగడం మొదలైందండి నిన్న రాత్రికి. అక్కడి నుంచి మీకు ఎగ్జాక్ట్లీ చూసుకుంటే 72,842 నుంచి గోల్డ్ హ్యాస్ గాన్ అప్ టు ద లెవెల్ ఆఫ్ 73,274. అంటే ఇక్కడ ఒక 150 రూపాయలు అండ్ అక్కడ ఒక దాదాపు 300 రూపాయలు. అంటే మళ్ళీ మీకు సేమ్ పడిపోయిన గోల్డ్ 450 రూపాయల వరకు పడిపోయిన గోల్డ్ కాస్త సేమ్ అదే 450 రూపాయలు పెరిగింది. అంటే ఫ్యూచర్స్ మార్కెట్లో నిన్న మేజర్ మూమెంట్ అంటూ లేదు. కానీ ఎవరైతే ఇంట్రాడే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక గమనిక ఏంటంటే, ఇది రికమెండేషన్ కాదు, మీరు గుర్తించాలని చెప్పేసి ఈ ఇంపార్టెంట్ అలాంటి కైండ్ ఆఫ్ మీకు పోస్ట్ మార్టం నేను చేసి చూపించాను. సో ఇది మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసము నేర్చుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. నా ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే 400 రూపీస్ ఫాల్ అండ్ 400 రూపీస్ రైజ్, దాదాపు 800 రూపాయలు అండి మొత్తానికి మీకు ఇంట్రాడేలో. 400 రూపీస్ ఫాల్లో ఇంటూ 10,000 అనుకుంటే 40,000 ఇక్కడ, ఇంకొక 40,000 రైజ్లో. సో యూఆర్ గెటింగ్ 80,000 రూపీస్ ప్రాఫిట్. అది కూడా ఒకే రోజులో నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లోనే ఇచ్చింది. అంటే ఇలాంటి ట్రేడ్ చాలా బాగుంటాయి, చేయండి డబ్బులు వస్తాయని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, ఎవరైతే చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ దగ్గర స్ట్రాటజీస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, టూల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా బాగా జాగ్రత్తగా చూసుకొని ఫాలో అవుతారు కదా, వాళ్ళందరూ కూడా నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. బికాస్ లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ అనమాట. లైఫ్ లాంగ్ మనకు ఛాన్స్ దొరికినప్పుడు తప్పకుండా నేర్చుకుంటేనే మనం అలాంటి ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవచ్చు. సార్, మీరు చెప్పే ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయో, రిటైర్మెంట్ గురించి కావచ్చు, లేదంటే పిల్లల సేవింగ్ ఏ విధంగా చేస్తే ఫ్యూచర్ ప్లానింగ్ బాగుంటుంది అనే వాళ్ళు కావచ్చు, అండ్ మా దగ్గర మనీ ఉన్నాయి, దాంట్లో పెట్టి ఒక మంచి అమౌంట్ని హై రిటర్న్స్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మీ అందరి కోసము ఒక డెమో క్లాస్ తీసుకోబోతున్నాము. సో దీని గురించి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ డెమో క్లాస్ని మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే మీకు ఈ వీడియో కింద ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫిల్ చేసేసి మాకు ఫార్వర్డ్ చేస్తే ఎగ్జాక్ట్లీ మా వైపు నుంచి మీకు ఒక రెస్పాన్స్ వస్తుంది. సో దట్ మీరు ఈ డెమో క్లాస్కి సెలెక్ట్ అయ్యారా లేదా. ఎందుకంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ పారామీటర్స్, మాకు తెలియాలి ఎగ్జాక్ట్లీ మీకు ఎలాంటి అవసరం ఉందని చెప్పేసి. అండ్ మీకు కూడా తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ మేము కోరుకుంటున్న రిక్వైర్మెంట్ ఏంటి అండ్ మీకు ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ ఏంటి, అలాంటి టూల్స్ మీరు ఏం నేర్చుకోబోతున్నారు. మీరు ఒక ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఫ్యూచర్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి క్లాస్కి మీరు అటెండ్ అవ్వాల్సిందే. అండ్ ఇందులో జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ నాలెడ్జ్, అడ్వాన్స్ నాలెడ్జ్, ఎందుకంటే అందరి దగ్గర జనరల్ నాలెడ్జ్ ఉంటుందండి, కానీ అడ్వాన్స్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో కావాలి అనుకుంటే అలాంటి నాలెడ్జ్ సంపాదించాలి అంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని మిస్ అవ్వకండి. ఈ గూగుల్ ఫామ్ని మీరు నింపేసేసి ఇమీడియట్గా మాకు ఫార్వర్డ్ చేయమని చెప్తాను. పూర్తి డీటెయిల్స్ కోసము దయచేసి కాల్స్ చేయకండి, ఎందుకంటే కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. సో దట్ మీకు ఇమీడియట్గా మా వైపు నుంచి ఆ సహాయాన్ని అందజేసే స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.